నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం ఏదైతే అమీన్పూర్కి సంబంధించి ఘటన చోటు చేసుకుందో, సాయి అనే యువకుని దారుణంగా కొట్టి చంపారు. ప్రస్తుతం ఆ గల్లీలోనే మనం ఉన్నాం. ఒకసారి ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్ చెప్పండి, అంటే ఇక్కడ ఎలా ఉండేది? మీకు వాళ్ళు తెలుసా? తెలుసు అంటే మామూలుగా పరిచయం అవుతాం. ఈ కాలనీ అంతా చాలా పీస్ఫుల్ గానే ఉండేది. ఇలా చేశారని కూడా మాకు తెలియదు. వాళ్ళు చాలా మంచోళ్ళు. మరి అబ్బాయి వచ్చింది కానీ లేదంటే ఇక్కడ ఈ ఏరియాకి తీసుకొచ్చేది కానీ ఎవరన్నా తీసుకొచ్చారా, లేదంటే అబ్బాయి ఒకటే వచ్చాడు? అది ఏమన్నా చూసారా మీరు? తెలియదు, అదేం తెలియదండి. ఇలా అయిందని తెలిసి అంతే. అదొక విషయం. మీకు ఎప్పుడు తెలిసింది ఇది? నిన్న నైట్. అక్కడికి వెళ్ళారా? స్పాట్కి వెళ్ళారా? లేదండి, స్పాట్కి వెళ్ళలే. టీవీ నుంచి చూసాము, ఆడ ఎవరు వెళ్ళలేదు. అందరు ఉన్నారని ఊరుకున్నాం, ఇంట్లోనే ఉన్నాం అంతే. అంటే ఎప్పటి నుంచి ఉండేవాళ్ళు ఇక్కడ ఇంట్లో? వాళ్ళు చాలా ఏరియాస్ నుంచి ఉన్నారు. అంటే అమ్మాయి మీకు తెలుసా? ఇక్కడ అమ్మాయి వాళ్ళ అక్క అంత తెలియదండి. ఇప్పుడు చూస్తారా డైలీ బయట కనపడుతుందా అమ్మాయి? లేదండి, రేర్ చాలా. అంటే పెద్దగా ఇట్లాంటి గొడవలు కానీ ఇట్లాంటి అల్లర్లు కానీ ఏమి సౌండ్లు కానీ ఏం వినపడలేదా మీకు ఇక్కడ? ఇక్కడ ఏం జరగవు అనుకోలే. అసలు కూల్ ఏరియా మొత్తం ఇదంతా. ఇలాంటి ఏం జరిగినట్టు కూడా ఎవరికి అంత ఐడియా ఉండదు, బికాజ్ వాళ్ళంతా చేసి ఉండదు కాబట్టి. ఎప్పుడైనా బయటకు వస్తే ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం ఆర్ సైలెంట్గా ఉండడం తప్ప ఇలాంటిది ఎప్పుడు జరగలేదు ఇక్కడ. అంటే నిన్న గుంపుగా ఉన్నారు, ఫ్యామిలీ మొత్తం అటాక్ చేస్తారని చెప్తా ఉన్నారు పోలీస్ వాళ్ళు. అంటే గుంపుగా ఏదైనా బయట నుంచి కానీ గుంపుగా వెళ్ళడం ఏదైనా చూసారా మీరు? లేదు, అంత గుంపుగా ఎప్పుడు ఎవరు లేరు ఇక్కడ. అందరు నార్మల్ గానే ఉండేవారు, ఫ్రెండ్లీగానే. మీతో కలిసి తిరిగేటోళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ? ఇప్పుడు లేదు, వాళ్ళు చాలా రేర్గా బయటకు వస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఏదైనా వెళ్ళేటప్పుడు కనిపించడం తప్ప అంత బయటకు వచ్చి తిరగడం ఎప్పుడు ఉండేది కాదు వాళ్ళ దగ్గర. వాళ్ళ తమ్ముడు ఒక్కోసారి కనిపించేవాడు బయట. ఏం చేస్తాడు వాళ్ళ తమ్ముడు? వాడు ఇప్పుడు ఇంటరా బీటెక్ చేస్తున్నాడు అంట, అంతే వాళ్ళ తమ్ముడు. వాడు కూడా ఎక్కువ వచ్చేవాడు కాదు, ఒక్కోసారి నార్మల్ బయట తిరుగుతాడు అంత. అంటే వచ్చినా అని హాయ్ బాయ్ అని వెళ్ళిపోతాడు తప్ప వాడు ఎప్పుడు ఇలా బిహేవ్ చేసేవాడు కాదు. ఏదైతే చనిపోయినాడో సాయి అనే అబ్బాయి, సో ఆ ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలిసి పిలిపించి మరి ఆ దారుణంగా కొట్టి చంపారనేది వార్త. సో వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా చెప్పే వాదన అదే. సో ఇంటికి పిలిపించి వెనకాల బ్యాట్ తో కొట్టి చంపారనేది. ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చేవాడా సాయి అనే వ్యక్తి? ఎప్పుడన్నా చూసారా? మేము ఆయన చూడడమే ఫస్ట్ టైం. ఇప్పుడు అది కూడా న్యూస్ లో చూపిస్తే చూడడం తప్ప ఇక్కడికి ఎవరు వచ్చారు వచ్చినట్టు. ముఖాన్ని ఎప్పుడన్నా బయట చూసారా? లేదు, ఎక్కడ చూడలేదు, న్యూస్ లో ఫస్ట్ టైం అది. అమ్మాయిని బయట చూసారా? ఎవరైతే విక్టిమ్ ఉందో అమ్మాయిని బయట ఎప్పుడైనా చూసారా ఈ ఏరియాలో? అంటే ఒకటే కాలనీ కదా, ఒకటి రెండు సార్లు ఎప్పుడైనా షాప్ కి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి కనిపించేవారు. ఎలా ఉండేది అప్పుడు షాప్ కి వచ్చినప్పుడు? నార్మల్గా ఉండేవారు, ఫ్రెండ్లీగానే ఉంటుంది. నార్మల్గా మాట్లాడుతుందా? ఒక్కోసారి అంటే నిమజ్జనం అప్పుడు ఏదో బయటకు వచ్చినప్పుడు ఏదో మాట్లాడేది. ఫంక్షన్స్ ఏమైనా ఉంటే పిలుస్తాం కదా, ఇప్పుడు బయటకు వచ్చి ఒకటి రెండు మాటలు మాట్లాడేది. వీళ్ళతో మాతో మాట్లాడేవారు నార్మల్ గా. పెద్ద అంత ఏం సీరియస్ గా ఉండదు. అందరితో కొంచెం జోవియల్ గా ఉంటూ ఏమన్నా చిన్న చిన్న సజెషన్స్ ఉన్నా ఇచ్చేది. మంచి అమ్మాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలా జరుగుతుందని కాలనీలో? లేదు, అసలు మేము ఇంకా షాక్ లోనే ఉన్నాం నేను నైట్ నుంచి కూడా. అది చూసినప్పటి నుంచి ఏంది ఇలా అయింది, నిజమా అబద్ధమా అని మాకే నమ్మబుద్ధి కావట్లేదు కొంచెంసేపటి వరకు. అయిపోయింది. అంటే ఇంట్లో బానే ఉండేవాళ్ళు అందరు బానే ఉండేవారు, డీసెంట్ గానే ఉండేవారు. ఇంకా పెద్ద ఇలాంటి ఇష్యూస్ కానీ వాళ్ళు కాలనీలో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ ఉండేది కాదు. బికాస్ వాళ్ళు ఉండడమే రేర్ గా బయటకు కనిపించేవాళ్ళు మాకు. యాక్చువల్గా ముఖ్యమైన వాదన ఏంటంటే ఆ తల్లే ముఖ్యంగా కొట్టి చంపేసి ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి ధైర్యంగా మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు తీసుకెళ్ళండి అని చెప్పి వార్త ఒకటి చెప్తా ఉన్నారు. అంటే ఆ తల్లి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారు? మామూలుగా బయట తిరిగేదో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, ఏదైనా సామాన్లు కొనుక్కోవడానికో వెళ్తూ ఉంటారు. ఆ తల్లిని చూసినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? ఎలా ఉండేవాళ్ళు మీతో? బాగానే ఉండేవారు. అప్పుడప్పుడు ఏమైనా ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే వచ్చినప్పుడు కూడా ఇంకేస్ ఏమన్నా మాట్లాడేది చిన్న ఉన్నా అని బాగా రెస్పాండ్ అయ్యేవారు. అంత సీరియస్గా ఉండేవారు కాదు. అంటే ఎక్కువ పరిచయం కూడా లేదనుకోండి, బట్ ఉన్న కాస్ట్ కూడా బాగానే ఉండేవారు. ఆవిడ ఇలా ఎప్పుడు చేయలేదు. అమ్మాయి ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇంటికి వచ్చేటోళ్ళ ముందు? లేదు, అంత అబ్జర్వ్ చేయలేదు. చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ ఇంటి దగ్గర వాతావరణం అయితే ఎవరు లేని పరిస్థితి. ఇక్కడ గల్లీ వాసుల్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్గా వాళ్ళు బయట ఎప్పుడు రారో, వాళ్ళు వస్తే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, కామ్గా ఉండే మనుషులు. కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఎందుకు చంపారనేది ఒక మిస్టరీగా మారింది. మేమే షాక్లో ఉన్నాము. మాకు నైటే తెలిసింది, న్యూస్లో చూస్తేనే మాకు తెలిసింది. అలాంటిది ఏ సౌండ్ కూడా ఇక్కడ రాలేదంటూ కూడా ఇక్కడ
ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్పడం జరిగింది.